మార్చ్ నెల మధ్యలోనే ఎన్నికలు. లోక్సభకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం. లోక్సభ ఎన్నికలు సమీపానికి వచ్చేస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం మార్చి 14 లేదా 15న షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 2019 మాదిరిగానే 7 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ కథనం పేర్కొంది. ఏప్రిల్ 2వ వారంలో మొదటి దశ పోలింగ్ జరిగేందుకు ఆస్కారం ఉంది. మార్చి 14 నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటికే 195 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 2 మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బిప్లబ్ కుమార్ దేవ్ లను బరిలోకి దింపింది. ఇదిలా ఉండగా ఇండియా కూటమి సభ్యులతో సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్నాయని, తమ అభ్యర్థులతో ఇంకా చర్చిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సభ్యుల పేర్లపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వెల్లడించింది. తమ పార్టీ బీజేపీ మాదిరిగా హడావుడి చేయదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.